అయితే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకవేళ ప్లాస్మా చేయించుకున్నా, ఫిల్లింగ్ చేయించుకున్నా దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంట్లో? ప్లాస్మా థెరపీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి ఉండవండి. స్వెల్లింగ్ ఉంటుంది కాబట్టి ఒక 2 రోజులు ఐస్ పెట్టుకుంటాము. హుహు. కానీ ఫిల్లర్ చేపించుకున్నప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. హ్మ్. దట్ మనం ఎక్కువగా రన్నింగ్ గానీ, జిమ్ గానీ, హెవీ లిఫ్ట్స్ గానీ అట్లాంటివి, హెడ్ మూవ్‌మెంట్స్ ఎక్కువ ఇవ్వడం గానీ అట్లాంటివి చేయకూడదు. హుహుహు. ప్లాస్మాకి అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఓకే. ఓకే. ఓన్లీ స్వెల్లింగ్ ఉంటుంది. అది మీ ఓన్ బ్లడ్డే కాబట్టి అంత యాహ్! డిసింటిగ్రేషన్ అట్లాంటివి గూడా ఏమి ఉండదనమాట. ఓకే. సో, ఓకే. ఓన్లీ ఐస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. మీ వర్క్స్ కూడా మీరు ఇమ్మీడియేట్ గానే రెజ్యూమ్ చేసుకోవచ్చు ప్లాస్మా హ్మ్. థెరపీ చేపించుకుంటే. హుహు. ఫిల్లర్ అయితే ఒక 2, 3 డేస్ ఆగాల్సుంటుంది. ఓకే. ఓకే. అయితే మనం బయట చూస్తున్నాం చాలా వచ్చినాయన్నమాట. ఈ ప్లాస్మా ట్రీట్మెంట్స్ గాని, హెయిర్‌కి గాని చాలా వచ్చినాయి. ఆహ్, మనం మాట్లాడుకుంటే కొన్ని కొన్ని ప్లేస్‌లల్ల మనం చూస్తున్నాం ఇంజెక్షన్స్‌తో డైరెక్ట్‌గా చూయిస్తున్నారు గూడా. మరి వాళ్ళ ట్రీట్మెంట్ బెటరా? మీ ట్రీట్మెంట్ బెటరా? మీరు ఇప్పుడు చెప్తున్న ట్రీట్మెంట్ అంటే మీ క్లినిక్‌లో సెపరేట్‌గా రెండిటిని పోల్చి చూస్తే ఏది బెటర్ అని మీకనిపిస్తది? ఎప్పుడైనా ఒక క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ చేసే ఏ ట్రీట్మెంట్ అయినా బెటరే ఉంటుందండి. హ్మ్. మీరు ఏ ఐస్ స్కిన్ అనేది యాజ్ యూజువల్ నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. ఇది లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. హ్మ్. ఈ స్కిన్ అనేది. ఆ స్కిన్‌ని తీసుకెళ్ళిపోయి ఇప్పుడు మనము కడుపు నొప్పొస్తే డైరెక్ట్‌గా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి కూడా ఎళ్ళకుండా గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ దగ్గరికెళ్ళిపోతుంది. అవును. అలాగే స్కిన్‌కి కూడా ఏదైనా సమస్యొస్తే ఇలా పర్మనెంట్ మేకప్స్ హ్మ్. ఇట్లాంటివి హ్మ్. కాకుండా యూ హ్యావ్ టు గో ఫర్ బోర్డ్ సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్. ఎవరైనా అవును. అవ్వచ్చు అది. ఒక బోర్డ్ సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు పర్టిక్యులర్ ట్రీట్మెంట్ ఏదైతే మీకు కావాలో దాని బేస్డ్ ట్రీట్మెంటే ఇస్తారు. ఓకే. దాని బేస్డ్ ట్రీట్మెంటే ఎప్పుడైనా హ్మ్. ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ ఉంటాయండి. హుహు. ఓకే. ఇప్పుడు మీరు ఇందాకన్నట్టే మేకప్స్ ఉంటాయి. అవి ఇక్కడ కళ్ళ కింద చేస్తుంటారు. ఇంజెక్షన్స్ అవి ఇవి ఇస్తూ స్కిన్‌కి గూడా, హెయిర్‌కి గూడా హ్మ్. వాటి వల్ల నిజంగా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటదా? అవును. ఉంటాయండి. బీబీ గ్లో ట్రీట్మెంట్ అన్నది అదొకటి నా పేషెంట్స్ చేపించుకొని వస్తున్నారు. ఓహో! అదేంటి అంటే ఫౌండేషన్ ఫిల్లింగ్ లాంటిదనమాట. హ్మ్. హ్మ్. అలాంటివన్నీ పర్మనెంట్ లిప్‌స్టిక్ అని ఆహ్, పర్మ్ ఇట్లాంటివి. పర్మనెంట్ లిప్‌స్టిక్ కొంచెం ఆర్గానికే అండి. అది హుహు. పర్వాలేదు. ఈ బీబీ గ్లో ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అండర్ ఐస్‌కి నేను చెప్తున్నాను హ్మ్. స్పెసిఫిక్‌గా. ఓకే. ఓకే. సో, దానికేంటి అంటే ఈ బీబీ గ్లో ట్రీట్మెంట్‌లో ఏమవుతుందంటే ఫౌండేషన్ అన్నది స్కిన్‌లోకి ఇన్ఫిల్ట్రేట్ ఓహ్! చేస్తున్నారనమాట. ఓహ్! ఆ ఫౌండేషన్ గూడా అది నేచురల్ గాదు, ఆర్గానిక్ కాదనమాట. సో, హుహుహు. అది అస్సలు మంచిది గాదండి. ఇంకా స్పెసిఫికల్లీ ఐస్ కింద అస్సలు మంచిది గాదు. హుహు. అలాంటి ట్రీట్మెంట్స్‌కైతే అట్‌లీస్ట్ ఐ కిందకి వెళ్ళకండి. ఓకే. అంటే ఇప్పుడు అంతా అదే అయిపోయింది అవునవును. కాబట్టి నో, నో, నో డోంట్ ఎంటర్‌టైన్ బ్యూటీ సచ్ అంటే కైండ్ ఇప్పుడు హ్మ్. అమ్మాయిలు గాని, యూత్ హ్మ్. గాని చాలా యాహ్! వ అట్రాక్ట్ అయిపోయి ఎలా ఉన్నా సరే మాకు హ్మ్. బావుండాలి అని హ్మ్. అనుకుంటున్నారు హ్మ్. గదా! పర్మనెంట్ మేకప్ ఇవన్నీ తీసేస్తే ప్లాస్మా అనేది ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా ఏమైనా ఇంక్రీజ్ అయ్యి, ఇంకా అవును. బెటర్‌గా వచ్చే అవకాశాలేమైనా ఉన్నాయా? ఇప్పటికే హెయిర్‌కి అడ్వాన్స్డ్‌గా వచ్చాయండి. జీఎఫ్‌సి అన్నట్టుగా అట్లా వచ్చాయన్నమాట. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేషన్ థెరపీ. ఐస్‌కి కూడా అట్లాంటియే వస్తున్నాయి ఇప్పుడు. ఓకే. ఇంకా జనాల్లో అంత అవేర్‌నెస్ రాలేదు. హుహు. ఇప్పుడే కొంచెం మోకాళ్ళ నొప్పులకి ప్లాస్మా థెరపీ ఇస్తున్నారు అవునవును. గదా! హ్మ్. అదెలా అయితే ఫేమస్ అవుతూ ఉందో ఇప్పుడు హ్మ్. కొంచెం ఫేమస్ అవుతుంది అది అలాగే. అలాగే అండర్ ఐది కూడా మెల్లగా ఫేమస్ అవుతదండి. అంటే హుహు. ఇంకా అండర్ ఐకి అట్లాంటి ప్లాస్మా థెరపీ ఉందని జనాల్లోకి తెలీదు ఇంకా చాలా తెలీదు. మందికి. హ్మ్. ఇదొక ట్రీట్మెంట్ ఉంది. దీనికి ట్రీట్మెంట్ చేస్తారు. దీనికి కూడా ప్లాస్మా పనిచేస్తుంది అన్నది హ్మ్. అవగాహన లేదు. ఇప్పుడు హెయిర్ ఎలా అయితే ఉందో అలా ప్లాస్మాది కంటి కిందది ఎవరికీ ఐడియా లేదు. అవునవును. సో, ఇలా మెల్లగా ఇది కూడా పాపులర్ అవుతే దీనికి కూడా ఇంకా అడ్వాన్స్‌మెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు హ్మ్. జీఎఫ్‌సి అని ఎలా అయితే హెయిర్‌కి సెపరేట్‌గా కిట్ వస్తున్నాయో అలా హుహు. అండర్ ఐకి కూడా సెపరేట్ బ్రాండ్స్ నుంచి కిట్స్ ఉన్నాయి. ఓకే. వాళ్ళే దానికి అండర్ ఐకి స్పెసిఫిక్ డర్మా రోలర్స్ కూడా ఉంటాయి. హుహు. సో, ఒక స్పెసిఫిక్ టూల్ లాగా ఉంటదనమాట అది. ఓకే. ఓకే. ఆ టూల్ తోటి మనం ఇంట్లోనే ఆహ్, వ ఎక్సర్‌సైజ్ ఆ! లాగా ఆ! చేసుకోవచ్చా? ఎక్సర్‌సైజ్ హుహు. టైప్ లాగా చేసుకోవచ్చు. ఎలా అయితే తలకి చేసుకుంటున్నారో డర్మా రోలింగ్, హుహు. అలాగా ఐస్‌కి గూడా ఉంటుందనమాట హుహు. ఇండికేషన్ చూసుకొని. సో, ఓకే. అలాంటిది మెల్లగా ఇంకా దీంట్లో అడ్వాన్స్‌మెంట్ ఇంకా జనాలకి సరిగ్గా అవగాహన లేదండి. హ్మ్. అండర్ ఐ ప్లాస్మా ట్రీట్మెంట్ గురించి, అది చేస్తున్న వండర్స్ గురించి ఇంకా తెలీదు. తెలీదు. అంటే హ్మ్. ఇప్పుడు నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు హ్మ్. మీరు ఇవన్నీ చెప్తున్నారు గదా! కళ్ళనేవి చాలా సెన్సిటివ్. అవును. మనం ముట్టుకోవాలి, ఏమన్నా పడినా, ఏమన్నా దుమ్ము పడినా మనకి భయమైతుంటది. అవును. ఏమైంది? ఏమైపోయింది? మొత్తం రెడ్ కలర్ అయిపోతది. అలాంటిది వాటికి ఇంజెక్షన్ ఏసి అలా చేస్తే నాకైనా భయమైతుందనమాట. హ్మ్. ఎలా అలా అంటే ధైర్యం చేసి వచ్చి ఈ ట్రీట్మెంట్ ఎలా చేయించుకోవాలి?
సో, ఇది మీ ఓన్ బ్లడ్ గదండీ! దానికి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇప్పుడు ఫిల్లర్‌కి ఇలాంటి భయం ఉంది అనంటే కొంచెం అలా అనుకోవచ్చు. కానీ ఇది మీ ఓన్ బ్లడ్. ఓకే. అంటే ఇది పెద్ద కాస్మెటిక్ పర్పస్ అన్నట్టు పక్కన పెడితే జస్ట్ మీ ఓన్ బ్లడ్ మీకు తీసుకోవడానికి అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంజెక్షన్‌కి మేము అస్సలు నొప్పి రాకుండా చేస్తామండి. జస్ట్ ఉన్న ఏరియాలో ఆల్రెడీ ఆ నంబింగ్ క్రీమ్ పెడతాము. నంబింగ్ క్రీమ్ పెట్టి మీకు అసలు నొప్పి తెలియకుండా చేస్తామన్నమాట. సో, అసలు నొప్పి అన్నది ఏమి ఉండదండి. కొంచెం భయపడొద్దు అంతే. అంటే ఏమైపోతుందో ఏంటో అన్న ఒక భయం లేకపోతే పర్వాలేదు. అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంత ఎఫర్ట్ చేయలేరు ప్లాస్మా ట్రీట్మెంట్ కానీ ఆ ఫీలింగ్స్ కానీ. మరి వాళ్ళు చాలా వరకు హోమ్ రెమెడీస్ నే వాడుతూ ఉంటారు. కీరా పెట్టడం గానీ, బంగాళదుంప పెట్టడం గానీ, నెయ్యి, తేనెలో కాఫీ పౌడర్ కలుపుకొని పెట్టుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. తేనెలో కాఫీ పౌడర్ అన్నది తప్పండి. మిగతావి బంగాళదుంప పెట్టుకోవచ్చు అంటారా? బంగాళదుంప పర్వాలేదు. కానీ నేను సజెస్ట్ చేస్తాను తినాలి అవన్నీ. ఓకే. ఓకే. తినాలంట అవన్నీ కళ్ళ కింద పెట్టుకోవడం కాకుండా సరిగ్గా తినాలి అని అంటున్నారు. తినాలి. ఎంత హైడ్రేషన్ ఉంటే ఇప్పుడు హైలూరోనిక్ యాసిడ్ ఫేస్ సీరమ్స్ అని వస్తున్నాయండి. అవి ఎందుకు వస్తున్నాయంటే మన ఫేస్ యొక్క ఇప్పుడు ఏదైతే చెప్పానో అండర్ ఐ రీజన్స్ కి వన్ ఆఫ్ ద కాజెస్ లీడింగ్ కాజెస్ లో కూడా హైలూరోనిక్ యాసిడ్ లేకపోవడం. ఓకే. అంటే ఇప్పుడు అది కనుక మనం కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, వన్ ఆఫ్ ద లీడింగ్ కాజెస్ ఆఫ్ ఐ అన్న తగ్గిపోతుంది. ఆ హైలూరోనిక్ యాసిడ్ ఎప్పుడు మనకి బిల్ట్ అవుతుంది అంటే మనం ఫుడ్ ప్రాపర్ గా తింటే. ఒక్కసారి మా కోసం ఏం ఫుడ్ తినాలి, డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమ్ రెమెడీస్ చెప్తారా? ఓకే. ఫుడ్ ఫస్ట్ అయితే స్లీప్ అండి. ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్. ఎన్ని అవర్స్ ఉండాలి మాక్సిమం? ఒక అడల్ట్ కి 6 to 8 hours చాలండి. 6 hours స్లీప్ ఇస్ ఇనఫ్. కాకపోతే రైట్ టైం స్లీప్ ఇస్ ఇంపార్టెంట్. నైట్ టైం స్లీప్ అని. రైట్ టైం స్లీప్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే. రైట్ టైం స్లీప్. ఓకే. సో రైట్ టైం స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ రైట్ టైం స్లీప్ దాని తర్వాత మనం ఎడ్యుకేట్ న్యూట్రిషన్ కరెక్ట్ గా ప్రాపర్ బేస్డ్ గా తీసుకుంటే కొల్లాజన్ అన్నది బిల్డ్ అవుతుంది మన బాడీలో. ఈ కొల్లాజన్ అన్నది బిల్డ్ అవుతే హైలూరోనిక్ యాసిడ్ స్ట్రక్చర్స్ అన్ని నీట్ గా ఫామ్ అయ్యి అప్పుడు మనకి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఏదైతే ఉందో దాని విజిబిలిటీ అన్నది కొంచెం తగ్గుతుంది అన్నమాట. సో కొంచెం బీట్రూట్ జ్యూసెస్ కానీ, క్యారెట్ జ్యూసెస్ కానీ ఇట్లాంటివి చేసుకొని తాగుతూ ఉండాలి. ఫ్రూట్స్ అట్లాంటివి ఏమో తినాలి. ఫ్రూట్స్ అయితే తినాలి. కొంచెం వెజిటేబుల్స్ లాంటివి లైక్ బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ ఇట్లాంటివి కొంచెం జ్యూస్ ఫార్మ్స్ లో తీసుకుంటే కొంచెం ఇట్లాంటివి హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ హోమ్ రెమెడీస్ కి వస్తే కొంచెం ప్లెయిన్ తేనె పెట్టుకోవచ్చు. నేచురల్ తేనె పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పెరుగు ఉంటుంది కదండి, ప్లెయిన్ పెరుగు. అది కొంచెం ట్యాన్ లాంటిది ఏదైనా ట్రిప్ కి వెళ్ళేసి వచ్చి అప్పుడు అలా ఉంటే కొంచెం ట్యాన్ లాంటి దానికి ప్లెయిన్ తేనె పెరుగు. నెక్స్ట్ బనానా ఉంటుంది కదా, అది కొంచెం పనిచేస్తుంది. బనానా తినాలా, అప్లై చేసుకుంటారు కొంతమంది, అది కొంచెం పనిచేస్తుంది. కొంచెం హైడ్రేషన్ లేని వాళ్ళు కొంచెం ఆల్మండ్ ఆయిల్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి బాదం ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ ఇట్లాంటివి కొంతమందికి పనిచేస్తాయి. కాకపోతే తింటే బాగుంటుంది. జ్యూస్ లాగా చేసుకోండి. తినండి అంట తినండి. బంగాళదుంప పెట్టుకోవచ్చు అని అన్నారా మీరు? బంగాళదుంప పెట్టుకుంటారు చాలా మంది. పెట్టుకోవచ్చు. దాంట్లో ఉండే కాంపోనెంట్ హెల్ప్ చేస్తుంది. ఈ కీరా కూడా కళ్ళకి రిలీఫ్ ఇస్తుంది, కూల్నెస్ ఇస్తుంది కాబట్టి పెట్టుకోవచ్చు. ఇంకా ఫేస్ మాస్కులు దొరుకుతాయి బయట, కళ్ళ కింద కూడా కొన్ని ఉంటాయి. అవి పనిచేయవు, ఉత్తిగా జస్ట్ ఉన్నాయంటున్నారు. అవి పనిచేయండి. అవి దాని పైన డబ్బులు వేస్ట్ చేసుకోకండి. చూడండి కళ్ళ కింద అవి ఏవి ఫేస్ మాస్క్లు అంటారా, చల్లగా ఉంటాయి. ఐ మాస్క్లు అవన్నీ పెట్టుకోవడం వల్ల టైం వేస్ట్ అంట, చక్కగా తినాలని చెప్తున్నారు.